టీ కాంగ్రెస్ లో నేతల మధ్య సమన్వయం లోపించడంతో మళ్ళీ ఢిల్లీకి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ నుంచి నేతలు అనేవాళ్ళు చాలా మంది ముఖ్య నేతలు, సీనియర్ నేతలు అందరూ ఢిల్లీకి వెళ్లారు. సో వాళ్ళు వెళ్ళి స్ట్రాటజీ మీటింగ్ జరుపుతున్నారు. అక్కడ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలాగా చాలా మంది పెద్ద పెద్ద నేతలతో వాళ్ళైతే స్ట్రాటజీ మీటింగ్ అయితే జరుపుతా ఉన్నారు. సో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏమేం జరుగుతుంది, అసలు టీ కాంగ్రెస్ లో ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, ఈ స్ట్రాటజీ మీటింగ్ అనేది ఎందుకోసం ఎలా చేస్తున్నారని చెప్పడానికి మా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పుడు ప్రవీణ్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది టీ కాంగ్రెస్ లో? ఎప్పుడు కేర్ ఆఫ్ కి అడ్రస్ గా మారుతా ఉన్న కాంగ్రెస్ మొన్న చూసుకున్నట్లయితే అందరు నేతలు కలిసిపోయారు ఒక్కసారిగా. మళ్ళీ వీళ్ళ మధ్య సమన్వయం లోపిస్తా ఉంది. ఎందుకు లోపిస్తుంది వీళ్ళ మధ్య సమన్వయం? థ్యాంక్ యూ వరుణ్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఒక రాజకీయం కూడా మొత్తం కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంలోనే బీజేపీ అధిష్టానం నుండి కబురు వచ్చిన నేపథ్యంలో ఈటెల కావచ్చు, రాజగోపాల్ రెడ్డి అయితే ఒక భేటీ అయ్యారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏ విధంగా అడుగులు వేయాలని. అయితే ఈ యొక్క తరంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే అధిష్టానం నుంచి, ఏఐసీసీ ఒక అధిష్టానం నుంచి అయితే టీ కాంగ్రెస్ అయితే పిలుపు వచ్చింది. అయితే రాబోయే ఎన్నికల దృష్టిలో టీ కాంగ్రెస్ ఏ విధంగా అడుగులు వేయాలి, రాజకీయ వ్యూహం కావచ్చు, ఈ యొక్క ఇవన్నీ కూడా అయితే ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే టీ కాంగ్రెస్లో ఒక అంతర్గత విభేదాలు అనేవి ఉండేవి. అయితే ఈ యొక్క విభేదాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కర్ణాటక ఎన్నిక ఫలితాలే ఎగ్జాంపుల్గా అడుగులు వేయాలి. ఆ నేపథ్యంలో ఒక విజయాన్ని కైవసం చేసుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో అలాగే కొత్తగా చేరికలు అయితే ఈ యొక్క కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ అయితే భారీగా పడింది. ఆ నేపథ్యంలోనే భారీ చేరికలు అయితే టీ కాంగ్రెస్కి అయితే అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న అంతకుముందు ఉన్న నేతలతో, కొత్తగా చేరిన నేతలతో ఎటువంటి విభేదాలు ఉండకూడదు. అంటే ఇవన్నీ కూడా సమన్వయపరిచే విధంగా అయితే ఈ రోజు నుండి ఒక పిలుపు వచ్చింది. అది ఏఐసీసీ యొక్క అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే గాంధీ ఒక నేతృత్వంలో ఒక స్ట్రాటజికల్ ఒక మీటింగ్ అయితే ఈ రోజు అయితే జరగనున్నది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అయితే ఈ యొక్క మీటింగ్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమైతే ప్రస్తావించామో ప్రధానంగా ఈ యొక్క అంశాలపై ప్రధానంగా ఈ యొక్క మీటింగ్లు అయితే ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క మీటింగ్లు అయితే ఇప్పటికే హాజరయ్యారు. ఇక్కడ నుంచి వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, అలాగే టీపీసీసీ చీఫ్ వంటి రేవంత్ రెడ్డి, అలాగే జానారెడ్డి కావచ్చు, అలాగే ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు సీతక్క, అలాగే జగ్గారెడ్డి, ఈ విధంగా అందరూ కూడా నేతలు అందరూ కూడా ఇప్పుడే అక్కడ ఒక మీటింగ్లో అయితే పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క అంశాలపై అయితే దీనిపై అయితే ప్రస్తావించున్నారు. అయితే దీని గురించి మరిన్ని వీడియో మనం అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీ అధిప్రతినిధి అయోధ్య రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఒక పిఎస్సి సభ్యులందరూ కూడా అక్కడ ఢిల్లీకి అయితే వెళ్ళారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అంతర్గత విభేదాలు అనేవి ప్రధానంగా ఒక చుట్టుముడతాయి ఒక టీకాని. ఇప్పుడైతే ఆ యొక్క విభేదాలు కూడా తీసివేసే విధంగా అయితే ప్రధానంగా చర్చ ఉంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అలాగే కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూస్తే భారీగా చేరికలు అవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా వస్తున్న నేతలు అంతకుముందు నేతలతో ఎటు భేదాలు ఉండకుండా ఈ యొక్క ప్రధానంగా చర్చ కూడా జరుగుతుందనే టాక్. అయితే మొత్తంగా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం స్ట్రాటజీలో ఒక మీటింగ్లో ప్రస్తుతం అవకాశం ఉంటుంది అన్న. ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినంత వరకు రాజకీయ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ అఫైర్స్ కమిటీ. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కలిసి ఢిల్లీకి ఏసీ అధినేత మల్లికార్జున ఖర్గే గారు, ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమావేశం కావడానికి ఢిల్లీకి పోయినారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమం, అదే ఇప్పటిదాకా జరిగిన అంశాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి తెలంగాణలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కుటుంబం అందించడానికి ఎట్లాంటి స్ట్రాటజీని అనుసరించాలనే దాని మీద చర్చ జరగడానికి ఢిల్లీ పోయినరు. ఇంకా మీరు ఇంకో ప్రశ్న అడిగినారు తెలంగాణ కాంగ్రెస్లో విభేదాల గురించి. విభేదాలు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కేవలం భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందుకు సంబంధించిన అంశం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మధ్యన విభేదాలు అభిప్రాయ భేదాలు మాత్రమే. ఒక్కొక్క అభిప్రాయం, నీ ఒక అభిప్రాయం, నాదో అభిప్రాయం ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంతిమంగా అవి నిర్ణయం తీసుకుంటారు, కలిసి పనిచేస్తారు. కానీ మనం చూస్తున్నాం బీజేపీలో అయితే బండి సంజయ్కి వ్యతిరేకంగా అదే పార్టీ నాయకులు పేరాల శేఖర్జీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు కనపడి ఉంటే చూసుంటారు. అట్లనే బీజేపీ గెలిపించే పరిస్థితి లేదు, బీజేపీకి మంచి అనుకూలంగా ఫలితాలు లేవు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినారు. బీజేపీ టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తుందని రాజగోపాల్ రెడ్డి గారు, అందరు గారు బయటనే చెప్తున్నారు. బండి సంజయ్కి, మురళీధర్ రావుకు, రాజేందర్కి, తర్వాత కిషన్ రెడ్డికి ఏ ఇద్దరు నాయకుల మధ్యన కూడా ఏకాభిప్రాయం లేదు. ఇద్దరి మధ్యన ఏ ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి అక్కడ లేదు. కానీ అదే టీఆర్ఎస్లో చూసే హరీషు, కేటీఆర్, సంతోష్, కవిత నలుగురు కూర్చొని ఒక దగ్గర భోజనం చేసే పరిస్థితి కూడా లేదు.
ఒక గిన్నెలో ఇంకెవరైనా విషం పెట్టి చంపగల అనే భయంతో వాళ్ళు ఒక దగ్గర కూర్చొని కూడా తినారన్న, మీరు చూసుకోండి. అట్లనే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు శేషన్ కాన్పూర్లో, సీఎం శ్రీహరి, తాటికొండ రాజయ్య గారి మధ్యన పంచాయతీలు చూస్తున్నారు. ఓపెన్గా కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కూడా తిట్టే పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ తాండూరు చూడండి, ఇప్పుడున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైల రోహిత్ రెడ్డి మధ్యన కొట్లాటలు బహిరంగంగా కొట్టుకుంటున్నారు. మేడ్చలో చూడండి, మంత్రి మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి మధ్యన బహిరంగంగా కొట్లాటలు ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఉన్న కొట్లాటలు కాంగ్రెస్లో లేవు. కాంగ్రెస్లో కేవలం అభిప్రాయ భేదాలు, నీదొక అభిప్రాయం నాదొక అభిప్రాయం, భిన్నాభిప్రాయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. విభేదాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో లేవు. అభిప్రాయాల మీద చర్చ జరుగుతుంది. అభిప్రాయాల చర్చ జరిగిన తర్వాత ఏది మంచి అభిప్రాయమో అని అభిప్రాయం మీద నిర్ణయం తీసుకుంటే అందరు కలిసి పనిచేస్తారు. సార్ ఇప్పటికే చెప్పండి, పొంగులేటి అంశం మనం గమనించినట్లయితే కొంతకాలంగా చేరుతారు అనే విషయంలో నిన్న ఒక భేటీలో అయితే ఖరారైంది. అయితే అంత గతంలో కూడా రేణుకా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి కూడా అవడానికైతే వ్యతిరేకించారు. అంటే ప్రధానంగా ఈ యొక్క అంశం మనం గమనించినట్లయితే ఇప్పుడైతే ప్రతి అధిష్టానం అయితే తేల్చి చెప్పేసింది, ఎవరో ఆ పార్టీలోకి వస్తున్నా సరే ఆహ్వానిస్తాం అని చెప్పేసి అని అన్నారు. ఆ నేపథ్యంలోనే అధిష్టానం ఇష్టం అంటూ మళ్ళీ రేణుకా చౌదరి అట్లా ఏమనలేదు అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఈ యొక్క అంశం మనం చూసినట్లయితే ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ ఒక సమావేశంలో కూడా చేరికలు అయితే ఆయా నియోజకవర్గాల్లో భారీగా అవుతున్నాయి. ఆ యొక్క నేతలతో విభేదాలు ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నారు. నిజంగా ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదా? ఆ గతంలో ఉన్న యొక్క నేతలతో విభేదాలు ఉండొచ్చా? మరి అన్న మీరు చూసిండ్రు, రేణుకా చౌదరి గారు ముందుగా మాట్లాడిందంటే మీరు అంటారు, నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ నేను చూసింది ఏంటి అంటే రేణుకా చౌదరి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న సమావేశం అయినరు ఢిల్లీలో, మీరు చూసుంటారు. అదైతే నేను చూసిన. అంటే అర్థమైంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే అర్థమైంది. ఇక విభేదాలు ఎక్కడ ఉన్నట్టు? మీతో నేను నాతో మీరు మాట్లాడిన తర్వాత మనం ఏదో ఒకటి చిన్న చిన్న సమస్యలు ఉంటే చర్చుకుంటాం, మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం. అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అగ్రనాయకులే, ఒక ఎంపీగా చేసిండ్రు, కేంద్ర మంత్రిగా ఎంపీగా పనిచేసిండ్రు రేణుకా చౌదరి గారు. వాళ్ళకు ఒక్కొక్కరికి వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళ అనుచరులు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలని లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్లను, వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కాబట్టి చిన్న ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుంటారు. 100% అక్కడ మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు గారైనా, దామోదర్ రెడ్డి గారైనా, ఇక్కడ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా ఎవరు చేరినా పార్టీకి 100% బలోపేతం అవుతుంది. కలిసి పనిచేస్తారు కూడా. పార్టీలో కలిసి పనిచేయడానికే చిన్న సమస్యలు ఉంటే మాకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకరే గారు ఉంటారు. అందరు కలిసి చిన్న సమస్యలు ఏమంటే పరిష్కరిస్తారు. సార్ చివరి చెప్పండి, ఎన్నికల వ్యూహం అడుగులు వేస్తుందా నిజంగానే విజయం వైపు టీ కాంగ్రెస్? మరి సక్సెస్ అవుతుందా? యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళారు. నిజంగానే ఒక సక్సెస్ విజయం అనేది అడుగుల వైపు వేస్తుంది అనుకో టీ కాంగ్రెస్? మరి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అత్యంత సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఎన్నెన్నో ఎన్నికలు చూసిన వాళ్ళు. అంటే వాళ్ళ అనుభవం తర్వాత దాదాపు ఒక్కొక్కరు 7, 8, 10, 12 ఎన్నికలు వాళ్ళ అనుభవంలో చూసిండ్రు. ఆ అనుభవాన్ని నేపథ్యాన్ని రంగరించుకొని 100% వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడానికి, బీజేపీని ఓడించడానికి వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీని అనుసరిస్తారో మనమే చూస్తాం. ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయ నాయకుల మధ్యన భిన్న అభిప్రాయాలు ఉంటాయి. నీ అంచెలను నువ్వు కాపాడుకోవాలి, నా అంచెలు నేను కాపాడుకోవాలి. నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల ప్రయోజనాలు, నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల ప్రయోజనాలు సమానంగా ఉండకపోవచ్చు. వాళ్ళని రక్షించుకోవడానికి నీ బాధ్యత నీకుంది, నా బాధ్యత నాకుంది. అట్లనే ఆ వాటిని ప్రజల అంశాలను చర్చించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, మాట్లాడుకుంటారు. టీఆర్ఎస్ను ఓడించడానికి, బీజేపీని ఓడించడానికి, ప్రజలకు అనుకూలంగా వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేస్తారన్న. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే స్ట్రాటజికల్ మీటింగ్ అయితే ఉందో అక్కడ ఏఐసిసి యొక్క కార్యాలయంలో దానికి సంబంధించి ఈరోజు అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు భారీ చేరికలు అయితే టీ కాంగ్రెస్లోకి అయితే వస్తున్నాయి. అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ మధ్య, కొత్తగా చేరిన నేతల మధ్య విభేదాలు ఉండకూడదు అంటూ కూడా ప్రధానంగా అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది. అలాగే రెండోది వచ్చేసరికి ఇప్పుడు రాబోయేది ఎన్నికలు. ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా ఒక ఎన్నికలు అడుగులు వేయాలి, అలాగే విజయం వైపు ఏ విధంగా వెళ్ళాలి. ఒకవైపు కర్ణాటక ఎన్నిక వ్యూహం ఉంది, ఒక యూనిట్గా వెళ్ళారు. అలాగే యూనిట్ కూడా ఎక్కడ కూడా వెళ్ళాలి అంటే అంతర్గత విభేదాలు అనేది ఒక ప్రధానంగా ఉంది. దీన్ని కూడా చెక్ పెట్టే విధంగా ఈ యొక్క ప్రధానంగా దీనికి సంబంధించి ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా చూసి ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు ఎన్ని చిత్తులు వేసినా సరే రాబోయేది మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఈ రోజు యొక్క మీటింగ్లో మరిన్ని అంశాలు కూడా తెలిసే అవకాశం కూడా ఉంది.